చికెన్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, మసాలా దినుసులు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీనిలో కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. పచ్చిమిర్చి 3 సన్నగా ఇలా నిలువుగా తరిగి వేసుకోవాలి. పుదీనా, టమాటా ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇందులో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం 1½ స్పూను, రెడీమేడ్ చికెన్ మసాలా ఒక 2 స్పూన్స్ ఇవన్నీ బాగా కలుపుకొని ఇప్పుడు చివరగా చికెన్ వేసుకోవాలి. చికెన్ కూడా బాగా కలిసేలాగా కలిపేసి కుక్కర్ మీద మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దీనిలో 2 కప్పులు బాస్మతి రైస్ ఒక అరగంట సేపు నీళ్లు పోసి నానబెట్టి నీళ్ళను వంపేసి చికెన్లో వేసేసుకోవాలి. దీనిలో ఒక అరకప్పు కొబ్బరి పాలు వేసుకోవాలి. ఒక 2 కప్పులు వాటర్ కూడా పోసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. రైతాతో ఈ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.